అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో భారతదేశం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించిందన్నారు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మ గౌరవం, అందరికీ ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం మనకు కల్పించిందన్నారు. 16వ శాసనసభకు కొత్తగా ఎన్నికైన 84 మంది సభ్యులతో పాటు మిగతా సభ్యులకు శాసనసభ నియమాలు, పద్ధతులపై అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఆ రోజు నుండి భారతదేశం గణతంత్ర రిపబ్లిక్గా అవలంబించిన సంగతి అందరికీ మనకు తెలిసిన విషయం. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, అందరికీ ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు ద్వారా మనమే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించడమే కాదు, మనకు ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను మన వారసులకు అందించవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సందర్భంగా సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయ నాయకులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి మన రాజ్యాంగాన్ని సవరించే వెసులుబాటు ఆ రోజులే కల్పించారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కాలానికి అనుగుణంగా మార్చుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజునే మన పెద్దలు మనకు ఇచ్చేవడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 106 సార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ప్రతి సవరణ మన ప్రగతిని ఎదురైనటువంటి ప్రతిబంధకాలను తగ్గించడానికి, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే, రాను రాను అసెంబ్లీలో మనకే కాదు భారతదేశంలో అసెంబ్లీలన్నీ కూడా పరిశీలిస్తే రాను రాను అసెంబ్లీ పనిదినాలు తగ్గిపోతున్నాయి. పూర్వం 83లో ఎన్టీ రామారావు గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరిగాయి. రాత్రి 12 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు నాకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశంలో రాను రాను కూడా పనిదినాలు తగ్గిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. అసెంబ్లీలో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి, చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి చర్చ జరగాలి.